మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంటే ఇలా మాట్లాడడం కూడా నాకు ఫస్ట్ టైం అన్నమాట. నేను ఫస్ట్లోనే విజయాంటి సుజక్క మా బాబు ఇలా పిల్లలకి డ్యాన్స్లో నేర్పించాలి నువ్వే అనేసి అంటే ఇప్పటి నుంచి ఎందుకంటే మేము కాదు అంటే స్ట్రెంత్ కూడా తక్కువ ఉన్నారు కదా, చాలామంది లేరు, చాలామంది అవనస్తులు వెళ్ళిపోయారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. బయట నుంచి ఇలా ఇన్వైట్ చేద్దామంటే అనేసి అన్నప్పుడు సుజాక మాట అన్నది, నేను మీ చిన్నతనంలోనే మీరు ముగ్గురున్నా సరే నేను చేయించాను కదరా, ఇప్పుడు కూడా నువ్వు అలాగే చేయించు అనేసి అన్నారనమాట. ఆ ధైర్యంతోనే నేను ముందుకు వచ్చానండి చేయించడానికి. నాకు ఇప్పుడు చేసిన పిల్లల తల్లిదండ్రులు అందరూ నాకు మంచిగానే సహకరించారు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నా సరే అని పర్లేదు నేర్పించు, మేము నైట్ అయినా వెళ్ళి చదువుకుంటాం అనేవాళ్ళు, కానీ అని లేదు ఇప్పుడు మేము వెళ్ళిపోతాం అని అనేసి ఒక్కరు కూడా అలా అనేవారు కాదండి. ఎందుకంటే వాళ్ళు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పక్క చదువు, ఒక పక్క దేవుడి సంబంధమైన పనులు కూడా చేస్తున్నారు అంత చిన్న వయసు నుంచి కూడా. మేము కూడా ఆ వయసు నుంచి వచ్చామండి. అంటే ఇప్పుడు వచ్చి మేము చేసేది అయితే కాదు, చిన్నప్పటి నుంచి మాకు కూడా నేర్పించారు. బియోలకు కానీ ఆశకు కానీ చాలా నేర్పించారు. వీళ్ళందరూ నేర్పించబట్టే ఇప్పుడు మేము ఒకరికి నేర్పించగలుగుతున్నాం. ఏదైనా వాళ్ళ ట్రైనింగే ఇప్పుడు మాకు పనికి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు సాయంగా బన్ను అభి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారండి. చాలా అంటే ఒకరోజు నేను డ్యూటీ చేసుకునేవాడిని, ఒకరోజు నేను ఇక్కడికి వచ్చేవాడిని అనమాట. ఆ రోజు కంపల్సరీగా నాతో అభి బన్ను కూడా ఉండేవారు. వాళ్ళకి నేర్పించడంతో పాటు నాకు తోడుగా ఉండేవారు అనమాట. అంతేనండి, ఇంకేం కాదు. ఇంకా కూడా స్ట్రెంత్ రావాలని మేము అనుకుంటున్నాం, ఇంకా చేయించాలనేసి అనుకుంటున్నాం అనమాట. ఈ సంవత్సరం కన్నా ఇంకా నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంకా బాగా జరిగేటట్టు అందరూ ప్రే చేయండి. అంతే, ఇంకేం కాదు. థ్యాంక్ యూ మౌలి. చాలా పెద్ద విషయాన్ని చాలా తక్కువగా చెప్పాము. నేనంటే చూసి ఆదర్శంగా తీసుకోవాలి మేము అందరమే. నేను కొద్దిమంది మనుషులకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నానండి. మనం కూర్చుని ఈ టెంటు, మనం ఎంజాయ్ చేసిన ఈ స్టేజు, మనది యాక్చువల్గా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది గ్రౌండ్ అంతా. బంగారు శెట్టి గారు ఆయన ఒక పిల్లర్ అనమాట ఈ చర్చ్కి, పాస్ట్ గారు ఉన్న దగ్గర నుంచి. తర్వాత సామ్యాల్ గారు డెకరేషన్ సంబంధించి ఎంతమంది ఎవరు సపోర్ట్ చేయకపోయినా అర్ధరాత్రి 12 అయినా 10 అయినా చాలా గొప్ప విషయం అండి. చాలా ఓపిక ఉండాలి పని చేయడానికి. బయట పని డబ్బులు వస్తున్నాయంటే జీతానికి ఉద్యోగానికి చాలామంది చేస్తారు, కానీ ఏ ప్రయోజనం ఆశించకుండా దేవుని పని చేయాలని ముందుకు వచ్చిన వారిని బట్టి నేను సంతోషిస్తూ ఉంటాను. వారిద్దరు రాక్ పిల్లర్స్ అన్నమాట ఈ చర్చ్కి. మేమంతా గ్రౌండ్ అంతా అసలు యాక్చువల్ కుర్చీ చేస్తే తిరగబడిపోయిన ఆ రేంజ్లో ఉండేది ఈ గ్రౌండ్. అలాంటిది పెద్ద పెద్ద పార్లతో క్లీన్ చేసి బంగారు సిటీకి ఒక లైనప్ వేసి ఇదంతా క్లీన్ చేసి కూర్చోడానికి, కానీ మనం మార్నింగ్ ప్రేయర్ అటువైపు, ఈవినింగ్ ప్రేయర్ ఇటువైపు, ఇవన్నీ మాకు అన్ని విషయాల్లో ఎప్పుడు వచ్చిన పూటకి టీ ఖచ్చితంగా అందించే ఏ సర్వరో కూడా, ఏ భార్య కూడా మీకు తెలిసే ఉంటుంది. మీరు మీ భర్తలకు ఏమైనా కావాల్సిన సమయంలో టీ ఇస్తున్నారో తెలియదు, కానీ అత్యంత మర్యాదగా ఆయన ఎంత ఓపికతో టీలు సర్వీస్ చేస్తూ ఉంటారు మనకి యోబు గారండి. ఒక వ్యక్తి మీకు చెప్పడం మర్చిపోయాను, నన్నదని ఆయన పైల రమణ గారు. పైల రమణ గారు ఈ మామూలు పిల్లర్స్ అయితే ఆయన ఐరన్ పిల్లర్ అన్నమాట. ఎందుకంటే ఆయన ఉంటేనే పని మాకు, నేను నిజంగా చెప్తున్నాను, ఆయన ఉంటే మాకు జాయ్ఫుల్గా ఉంటుంది. ఆయన ఎంత చేయగలరో అంతే చేస్తారు. మీరు ఎంత పుష్ చేసినా ఆయన ముందుకు వెళ్ళరు, కానీ మనకి మంచి జాయ్ఫుల్గా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన బట్టి నేను, ఎందుకంటే మనం అందరూ ఎన్నాళ్ళ నుంచో క్రైస్తవులు, మన దేవుని పట్ల భారం కలిగి ఉంటాం. ఆయన కొత్తగా దేవుని నమ్ముకున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనతో కలిసి నడిస్తే షేమ్గా ఉంటుందేమో, అస్తమానం సంచికెళ్తే షేమ్గా ఉంటుందన్నమా అలాంటి పరిస్థితి, అలాంటి నైబర్స్, అలాంటి చుట్టాలు కలిగి ఉండి కూడా వాళ్ళందరికీ విడిచిపెట్టి వచ్చి వాళ్ళతో మనతో ఉంటారంటే ఆ బిడ్డను బట్టి నేను దేవుని స్తోత్రం చెప్తున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. నాట్ బట్ నాట్ లీస్ట్ మన ఫాస్ట్ టైం గారు మనం ఏం చేసినా ఈ ప్రెమిసెస్లో సజావుగా జరగాలి, మన కోఆపరేషన్ ఉండాలంటే ఎవరండి? మెయిన్ వాళ్ళే కదా. వాళ్ళు ఇది చేయమంటేనే మనం చేయగలం, లేదంటే మనం ఏ పని ముందుకు చేయలేము. సండే స్కూల్ పిల్లలు అవనివ్వండి, యూత్ అవనివ్వండి, మెన్స్ అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి. నేనైతే ఈ సంవత్సరం కొత్త విషయం నన్ను ఆనందపడ్డ విషయం ఏంటంటే, అయ్యగారు మ్యూజిషియన్ చిన్న కుర్రను తీసుకుని వచ్చి మీ అందరికీ క్వైర్, ఇప్పుడు మీరు ఇంతకుముందు క్వైర్లో పాడారో లేదో నాకు తెలియదు, కానీ మంచి స్వరాలతో ఏమండి మన యానివర్సరీ పాడిన పాట అండి, ఇన్నాళ్ళు మమ్మగా వచ్చిన పాట మీరు లోపల ప్రాక్టీస్ చేస్తుంటే బంగారు శెట్టి గారు అన్నారు, ఓ అయ్యగారు వాయిసా బాగుందండి. నేను అప్పుడు చాలా సంతోషపడ్డాను. దేవుని సేవకుడు పాటలు పాడి స్త్రీలందరికీ నేర్పుతుంటే చాలా భాగ్యం కదండి. మీరు ఎక్కడైనా పాట పాడగలరు ఒక స్వరంలోని. ఇప్పుడు కూడా పాడారు, అందరూ మిమ్మల్ని మెచ్చుకున్నారు.
అదే కాదు స్తుతి స్తుతి స్తోత్రాలు కూడా ఆ పాట అయితే మా జాయ్సీ ఒకసారి పాడినప్పుడు మొన్న ప్రాక్టీస్లో నేను చాలా సంతోషపడ్డాను ఆ బిడ్డను బట్టి. అందుని బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యూత్ని బట్టి వారు నన్ను హోస్ట్ చేయమని చెప్పారు. నాకు మొట్టమొదటిసారి అండి. నా హోస్టింగ్ ఎలా ఉన్నది నన్ను దయచేసి మన్నించండి. నాకు తెలిసి ల్యాగ్ ఉండి ఉంటుంది. నేను ఎప్పుడు సమయానికి ప్రార్థన చేసుకోకుండా బిడ్డలు ప్రాక్టీస్ చేశారు కదా, వాళ్ళకి సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అనేక మంది ఇక్కడ మన గెస్టులుగా వచ్చిన ప్రవీణ్ హేనన్ బట్టి, చిట్టుబాబు గారిని బట్టి, చిట్టి రాజు గారిని బట్టి, అలాగే మన సంతోష్ ఆశాను బట్టి, వీళ్ళందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. వాళ్ళందరూ వచ్చి మన ప్రోగ్రామ్ జయప్రదం చేశారండి. సునీల్కి కూడా అనేక విషయాల్లో మనకి సపోర్ట్ చేస్తూ ప్రతి క్షణం మనకు కావాల్సినవి అరేంజ్ చేస్తూ ఆ బిడ్డలో మీరు గమనించండి, లండన్కి మనకి 5 years తేడా అండి. నేను రాత్రి అంతా ఇక్కడ 1 గంటకి ఎప్పుడు వెళ్ళాను, ఏదో 12 గంటలకు వెళ్ళాను. 12 గంటలకు వెళ్ళిన తర్వాత మార్నింగ్ లేస్తే మనకి 7 అంటే వాళ్ళ డీప్ నైట్. కానీ సుజాత సిస్టర్ ఆన్లైన్లో ఉన్నారు. ఏం తెచ్చారు, ఏం తెస్తున్నారు, ఇంకా ఏం కావాలి, అందరూ వచ్చారా లేదా, చికెన్ వచ్చిందా లేదా, వంటలు అవుతున్నాయి లేదా అని చాలా ప్రయాసపడి వాళ్ళిద్దరిని బట్టి నేను దేవుడు సంతోషిస్తున్నానండి. వాళ్ళిద్దరు దేవుడు ఆశీర్వదించును గాక. బిడ్డ అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికి దేవుడు ముట్టి స్వస్థపరిచి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి కలుగు చేస్తారని, ఈ సంఘాన్ని ఇంకా మరి ముందుకు తీసుకెళ్తారని, వారిద్దరూ అనుకొని సంఘాన్ని నడిపిస్తారని కోరుకుంటున్నాను. చివరిగా పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారండి. పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. మా కొంచెం ఒక్క నిమిషం కూర్చోండి, ప్రేయర్ చేసుకుందాం అంతే. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల మా ప్రభా, కృపగల దేవాన్ని స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన మా ప్రభా, నాయన నీ జన్మదినాన్ని పురస్కరించుకుని మా ప్రభా, మరి సత్యసువార్త సంఘ బిడ్డలందరూ కూడా నాయన వారికి ఇచ్చిన సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు ప్రభా. మరి దినాన్ని నీ దాసులు ప్రభా సైమన్ బాబు గారి ద్వారాగాను సంతోషం కంటే సమాధానం ముఖ్యమైన ప్రభా. సత్యసువార్తకి మరి సంఘానికి మీరు హెచ్చరించిన ఆ యొక్క హెచ్చరికలను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో మాకు సంతోషం కంటే సమాధానం ముఖ్యం ప్రభా. దేవ ఈ సత్యసువార్త సంఘం బిడ్డలందరిలో కుటుంబాల సమాధానం దయచేయండి ప్రభా, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదివరైనా యవన బిడ్డలు చేసిన స్కిట్ని బట్టి వందలు, చిన్న బిడ్డలు సండే స్కూల్ బిడ్డలు వేసిన స్కిట్స్ని బట్టి మీకు వందనాలు. మరి మా స్త్రీలు గలమెత్తిని మనం మహింపరిచారు, వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి, వారికి ఇచ్చిన ఉత్సాహాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు. నలుగురు దేవుడి బ్రదర్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలు బట్టి నాయన మీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు. ఈ ప్రోగ్రాం అంతటికి వచ్చి చూసి ఆనందించిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. ఇంతవరకు కూడా మీరు నడిపించుకున్నారు ప్రభా, నీ స్తోత్రాలు. ఉదయ కాల సమయంలో శరీరకరమైన ఆహారం సిద్ధపరిచిన బిడ్డలందరిని బట్టి, కుమారిని బట్టి, రాజు గారిని బట్టి, సత్యాన్ని శారమ్మని బట్టి, సుభర్తమ్మని బట్టి, జయమ్మని బట్టి, అలానే ప్రభా కేజే సిస్టర్ని బట్టి, అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. బంగారు చెట్టు గారిని బట్టి, సామేల్ గారిని బట్టి దేవానికి వందనాలు. వారికి ఆయుష్ ఆరోగ్యాలు తెచ్చేయండి అయ్యా. వారికి కావాల్సిన బహుమానాలు నీ యొద్ద ఉన్నాయి ప్రభా. నేను కనుక మా ప్రభు వారికి దయచేయండి. వారి కుటుంబాల సమాధానం దయచేయండి, ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు సంవత్సర చివరి దినాల్లో మమ్మల్ని అందరూ సజీవులకు ఆరోగ్యవంతులు ఉంచారు ప్రభా. నీ స్తోత్రాన్ని చిత్తమైతే నూతన సంవత్సరంలో ఎదుర్కొని కృపణ భాగ్యాన్ని మాకు దయచేయండి. నూతన సంవత్సరం ఏ వాగ్దానాలు అయితే మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాల సంఘానికి ఏ వాగ్దానాన్ని సిద్ధపరచిన వాగ్దానాలు పొందుకొని అనుభవించడానికి సహాయం చేయమని అడుగుచు దేవ ఈ కార్యక్రమం చక్కగా నడిపించుకున్నందుకు మరోసారి స్తుతులు చెల్లించుకుంటూ కొద్ది మనలో యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సత్య సువార్త సహవాసమునకును ఈ స్కిల్ యొక్క యాక్టివిటీ చేసిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. ఆసక్తి కలిగిన స్త్రీలు స్కిట్లో ఉన్నవారు పాస్టర్ గారితో మీరు ఈ సంవత్సరం చేసిన పెర్ఫార్మెన్స్ బట్టి సంతోషిస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ అమ్మగారు అయ్యారు ఉండగానే వచ్చి ఫోటో దిగండి.